हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. వాసుదేవ హల్లెలూయా. 15/3/2024 ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమ అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు, పరిచయస్తులు ఏంటి చేస్తున్నారు? రోజు 2 గంటలు ఆ ఫోన్ కతుక్కుపోయి పనులన్నీ మానుకుని ఏంటి గోలది అని వాళ్ళకి అనుమానం రావచ్చు. ఏం చేస్తున్నాం మనం మరి? స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగైన్డ్. ఆత్మ విద్య ఒకటి పోగొట్టుకున్నాం మేము. ఆ పోగొట్టుకున్న దాన్ని వెతుకుతున్నాం. అది దొరికేటట్టుంది, దొరుకుతూ ఉన్నది. దగ్గరకు వచ్చేసాం. మన సమాధానం అది ఎక్కడ ఉంది అంటే ద హిడెన్ విజడమ్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అక్కడ ఒక్క చోటే కాకుండా ఇంకా మిగతా అన్ని చోట్ల చూస్తున్నాం ఆ నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవం. అన్ని చోట్ల అదే దర్శనమిస్తుంది మాకు. అందుకు ఈ 2 గంటల రోజుకి బాగా ఫోన్ ముందు కూర్చొని బాగా వింటూ ఉన్నాం. మనం స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగైన్డ్ కి సంబంధించి విషయాలు తెలుసుకుంటూ అన్నమాచార్య కీర్తన, తిరుమలాచార్య కీర్తన 2 కూడా మనం చూసాం.
దీనికి ఎట్లాగా అన్వయించబడిందో అది. ఇదే విషయాన్ని ఆయన ఎట్లాగా మనం ఇక్కడ ఏదైతే చెప్పుకుంటున్నామో అదే విషయం వాళ్ళు మరచద, మరువను, అట్లాగే విడువను, విడిచద, తగిలేదా, తగులను. ఇట్లాగా చివరికి ఏంటి, మోక్షపు మార్గాన్ని తగలను. అది అక్కడుంటే ఇటు నుంచే పారిపోతాం మేము. మోక్ష మార్గం ఆ వీధి గుండా అలాగ వస్తుందంట. అమ్మో బాబాయ్ అని చెప్పి మనం తగులను దానికి పారిపోతున్నాం అంటున్నాడు పెద్ద తిరుమలాచార్య తన కీర్తనలో. తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. మరి దేనికి తగులుతున్నావు? తగిలెద బహులంపటముల, తగిలెద బహుబంధంబుల. మన పని ఇలాగా ఉంది. మరి ఏం చేయాలి? నగి నగి నను నీవేలితి నాకాయి మాయా, అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై. నగి నగి నను నీవేలితి. నువ్వు నన్ను వెళ్తున్నావు కదా, నీవు వెళ్తున్నప్పుడు నీ దగ్గర ఉన్నవాడికి నీ ఇంత మాయ ఏంటి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. దానికి అన్నమాచార్య, ఆయన తండ్రి అన్నమాచార్య సమాధానంగా, వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని గొనియాడుడి. దానికి పరిష్కారంగా ఆయన కొనియాడటం. త్రిదశవంజుడగు తిరు వెంకటపత్తి వెదకి వెదకి సేవించుడి. అప్పుడు మనం ఆయన దర్శనమిస్తాడు. వెదకి 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 అత్యంత సమీపంగా ఎవరున్నారు మనకి? దైవమే. అత్యంత సమీపంగా. ఇప్పుడు ప్రస్తుతము అత్యంత దూరంగా ఉన్నాడు ఆయన. బ్రహ్మ విద్య, ఈ ఆత్మ విద్య అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇది ఎంత తమాషైన విద్య అంటే అత్యంత తేలికైంది ఆత్మ విద్య. ఈ భూలోకం, ఈ విశ్వంలో, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త విద్యలు, ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో అన్ని రకాల విద్యల్లోకి అత్యంత తేలికైంది ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. అదే సమయంలో అత్యంత కష్టతరమైనది. అంతకన్నా కష్టమైన విద్య లేదిక అన్నట్టుగా ఉండేదేది ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. ఒకటే, ఇక్కడేమో ఇంత తేలిక అన్నట్టు ఉంది, అక్కడేమో అంత కష్టమా అన్నట్టు ఉంది. అప్పుడు ఏం చేయాలి? వెదకి వెదికేటప్పుడు కల్లా ఆయన కనిపిస్తాడు, దర్శనమిస్తాడు. అప్పుడు ఆ దర్శనము ఇచ్చిన ఆయన్ని సేవించడం. మనం సేవించుడి, వెదకి సేవించుడి. నెక్స్ట్ మనం ఇదే విషయాన్ని మనం జీసస్ ద క్రైస్ట్ described this experience in his words. భగవంతుడికి మనకు ఉన్న సంబంధం ఏంటి, తన యొక్క స్వస్థితి ఏంటి, తన స్వభావం ఏంటి, తన స్వరూప స్వభావం ఏంటి, తనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, అది లార్డ్ క్రైస్ట్ మాటల్లోనే మనం చెప్పుకున్నాం. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. నేను నా తండ్రి ఒకరుగా ఉన్నాము. అండ్ ఐ ఆమ్ ఇన్ మై ఫాదర్ అండ్ ఈ ఇన్ మీ. ఈ అంటే అతడు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. నేను ఎక్కడున్నాను? నేను ఆయనలో ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ మై ఫాదర్. ఆయనలో ఉండడం వల్ల ఏం జరిగింది? అండ్ ఈ ఇన్ మీ, ఆయన నాలో ఉన్నాడు. సముద్రంలో చెంబు పెడితే చెంబులో సముద్రపు నీళ్ళు వచ్చినట్టుగా, సముద్రపు
చెంబులోకి సముద్రపు నీళ్ళు వచ్చినాయి అంటే అర్థం ఏంటి? సముద్రంలో చెంబు ఉంది కాబట్టి. మనమందరము దైవంలో ఉన్నాం కాబట్టి మనలో కూడా దైవం ఉంటుంది. అంతేగాని ప్రత్యేకంగా దైవం వచ్చి మనలో ఉండడం కాదు. ఆయనలో మనం ఉన్నాం కాబట్టి మనలో ఆయన నిత్యము ఉంటున్నాడు. అంతేని మనము కొలిస్తే మనలో ఉండడం, మనం ప్రార్థిస్తే, అర్థిస్తే, పూజ చేస్తే మనలో ఉండడం, దేవాలయానికి వెళ్తే, చర్చికి వెళితే, మసీదుకి వెళితే మనలో ఉండడం, అట్లా వెళ్ళని వాళ్ళ దగ్గర ఆయన లేకపోవడం ఇట్లాగా ఉండదు. అందరము ఆయనలోనే తిరుగుతున్నాం. ఎటువంటి వేష భాషలు వేస్తున్నా, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నా సమస్తము ఆయన యందే జరుగుతోంది. కాబట్టి ఆయన యందే మనం అందరం ఉన్నాం కాబట్టి మనలో కూడా ఆయన ఉండటం జరుగుతుంది. ఆయన లేకుండా దేవుడు లేడు అని చెప్పే నాస్తికుడు కూడా ఆయన ఉండి ఆ మాటను అనిపిస్తూ ఉన్నాడు తప్పితే అతనికి అతనుగా ఏమీ అనడం లేదు. మనల్ని నడిపించేవాడు ఒకడు ఉన్నాడు లోపల. ఎందుకంటే ఆయనలో మనం ఉన్నాం కాబట్టి. కాబట్టి ఇక్కడేంటి అండ్ చివరికి ఏం చెప్తున్నాడు క్రైస్తు? ఐ ఇన్ యు. ఎదురుగా ఉన్న జనసమూహాన్ని చూస్తూ అందుచేత ఐ ఆమ్ ఇన్ మై ఫాదర్ అన్నాడు. నేను తండ్రి యందు ఉన్నాను. కాబట్టి తండ్రి నా యందు ఉన్నాడు. నాకు తండ్రికి ఉన్న సంబంధం ఇది. నేను ఆయన యందు, ఆయన నా యందు ఒక్కటిగా ఉన్నాం. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. ఒక్కటిగా ఉన్నాం. సముద్రము చెంబు ఒక్కటైపోయింది. మరి మీకు నాకు ఉన్న సంబంధం ఏంటి? చుట్టూ ఉన్న జన సమూహాన్ని చూస్తూ అడుగుతున్నాడు. నాకు మీకు ఉన్న సంబంధం ఐ ఇన్ యు. దైవము నాలో ఎలాగైతే ఉన్నాడో నేను మీలో అలాగా ఉన్నాను. ఎందుకని? మీ అందరూ నాలో ఉన్నారు కాబట్టి. అందరూ నాలో ఉన్నారు కాబట్టి నేను మీ యందు ఉన్నాను. ముందేది ఉన్నది? ఆయన యందు మనం ఉండడం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏంటంటే అందరి యందు దైవం ఉన్నాడు అని అంటున్నట్టుగా మనం ఆ ఖండ ప్రజ్ఞగా, అంటే ముక్కలు ముక్కలుగా, కొద్ది కొద్దిగా దైవం ప్రకాశిస్తున్నాడు అందరిలోనూ. ఎవరి దాంట్లో వాళ్ళ దైవము అన్నట్టుగా. అట్లా కాకుండా ముందు ఏం జరుగుతోంది? దైవంలో మనం అందరము ఉన్నాము. అప్పటికి అట్లా చెప్పినందువల్ల ఏమైంది? పరిపూర్ణమైపోయింది. దైవం తప్ప ఇంకొకటి లేదు ఇక. అట్లా కాకుండా ముందు ఇది చెప్పుకున్నాం అనుకోండి, అందరి యందు దైవం ఉన్నాడు అంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అది. ముందు అది చెప్పుకొని ఆయన యందు మనమందరము ఉన్నాము కాబట్టి మనందరి యందు ఆయన ఉన్నాడు అంటే ఇంక అక్కడికి పరిపూర్ణముగా చక్కగా ఆయనే, ఇంకా వేరే ఎవరు లేరు అన్నట్టుగా అయిపోతుంది. అట్లాగే దీనికి సంబంధించి అలెగ్జాండర్ పోప్ స్టేట్స్ ఆల్ ఆర్ బట్ పార్ట్స్ ఆఫ్ వన్ స్టపెండస్ హోల్. అలాగే దీనికి అనుబంధంగానే ఇదే విషయాన్ని సూచిస్తూ అలెగ్జాండర్ పోప్ ఒక సందర్భంలో చెప్పాడేమని, ఆల్ ఆర్ బట్ పార్ట్స్ ఆఫ్ వన్ స్టపెండస్ హోల్. ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైన పరిమాణం కలిగినటువంటి ఈ సమస్తం ఏదైతే ఉందో, ఈ సమస్తానికి అతీతంగా కూడా ఎవరైతే ఉన్నారో ఆ దానిలో మనమందరము భాగం. దానిలో ఉన్నాం మనమందరము. An American poet has recently written of the burning oneness. Burning అంటే మండుతున్నా అంటే మనం మంట అది అన్నట్టుగా కొంచెం తక్కువ స్థాయిగా ఉంటుంది. వెలుగుతున్నా, ప్రకాశిస్తున్నా, ఆ అర్థంలో వాడాడు ఆయన ఆ పదాన్ని. ప్రకాశిస్తున్నా. బర్నింగ్ వన్నెస్ బైండింగ్ ఎవ్రీథింగ్.
ఆ ఏకత్వము అన్నది మనందరినీ కలుపుతూ ఉంది. ఏకత్వము అనే ప్రకాశం, వెలుగు. మనల్ని అది నిరంతరము ప్రకాశించేది. ఇక దానికి అయిపోవటం అనేది లేదు. మనము కొంత ఈ మంట ఉందంటే అది ఎంతవరకు మండుతుంది? అక్కడ కట్టెలు ఉన్నంత వరకు. లేకపోతే అక్కడ దానికి సంబంధించిన ఫ్యూయల్ ఉన్నంత వరకు. దీపం ఎంతవరకు ఎలుగుతుంది? దాంట్లో ఆ ప్రమిదలో ఉన్న నూనె ఎంతవరకు ఉంటే ఆ నూనె ఉన్నంత వరకు, ఆ ఒత్తి ఉన్నంత వరకు, ఆ ఒత్తి కాలుతూ ఉంటుంది. నూనె ఉన్నంత వరకు. నూనె అయిపోయిందంటే బర్నింగ్ అయిపోయింది. మంట ఆగిపోయింది. కానీ ఈ ప్రకాశానికి, ఈ వన్నెస్ అన్న ప్రకాశం ఇంకా ఆరిపోయేది కాదు. నిరంతరత్వం ఉన్నది. ఇది దీనికి కావలసిన ఈ వన్నెస్ కి కావలసినటువంటి ఇది ప్రకాశించడానికి, ఏకత్వము అనేది ప్రకాశించడానికి కావలసిన నూనె ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మొత్తానికి సంబంధించిన వాడు ఎవరు? అపరిమితుడు, శాశ్వతుడు ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి వస్తుంది. కాబట్టి అది శాశ్వతమిక. శాశ్వతంగా అది ఆరిపోవటం అనేది లేదు దానికి. అందుకే ఆయన ద బర్నింగ్ వన్నెస్ ఫైండింగ్ ఎవ్రీథింగ్. ఎందుకు అట్లాగా ప్రకాశిస్తుంది? ఏకత్వము అన్న వెలుగు అలాగా ప్రకాశిస్తుంది. ఆరిపోకుండా నిరంతరము జ్వాజ్వలమానంగా అలాగా ప్రకాశిస్తుంది అంటే అందరినీ కలపడం కోసం, అందరం కలిసి ఒక దాంట్లో ఉన్నాం అన్న విషయం గుర్తు తెచ్చుకోవడం కోసం అని ఒక ఆయన చెప్పాడు. అమెరికన్ పోయెట్ ఆయన. సరే, వన్నెస్ విత్ గాడ్ అండ్ త్రూ హిమ్ విత్ ఆల్ దట్ లివ్స్ ఇస్ ద సుప్రీం ట్రూత్. సత్యాలన్నిట్లోకి పరమార్థిక సత్యం, పారమార్థ సత్యం, పరమా సత్యం ఉత్కృష్టమైనటువంటిది. ఇక అంతకు మించేది లేదు అన్నట్టుగా. సుప్రీం ట్రూత్ ఏంటది? వన్నెస్ విత్ గాడ్. ఎందుకంటే మనం డ్యుయాలిటీలో ఉన్నాం కాబట్టి ఇలా చెప్పుకుంటూ ఉంటాం. ఆయనతో ఏకత్వం మనము, ఆయనే ఈ రూపంగా తీసుకున్నాడు. ఎందుకంటే రెండు మనకు కనిపిస్తున్నాయి. మనం ఉన్నాము ఇక్కడ, మనం ఉన్నాము, మన చుట్టూ ఈ సృష్టి అంతా ఉంది. ఇదంతా ఒకటి నుంచి ఉద్భవిస్తోంది. ఒకడు దీన్ని రక్షిస్తూ ఉన్నాడు, ఒకడు దీన్ని లయం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇదంతా డ్యుయాలిటీలో ఉన్నాం, మనం భిన్నత్వంలో ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? వన్నెస్ విత్ గాడ్ అనేది చెప్పుకుంటూ ఉంటాం. ఉన్న స్థితి ఏంటి? గాడ్. వేరే స్థితి లేదు, పరమాత్మ. నువ్వు లేదు, నేను లేదు, ఈ సృష్టి లేదు, ఏమి. వీటి స్థానంలో పరమాత్మ, గాడ్, దైవము. అట్లా చెప్పేటప్పటికల్లా ఇంకా మాట్లాడడానికి ఏమి ఉండదు, చెప్పుకోవటానికి ఏమి ఉండదు. కాబట్టి మనం వన్నెస్ విత్ గాడ్ అనేది మళ్ళా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇలాగా. అంటే అది వచ్చేదాకా, ఆ స్థితి మనకి కలిగేదాకా, ఆ నిశ్చల స్థితి దైవము. And its full and continuous realization is the highest attainment of man. A oneness with God. ఆ తర్వాత మనమే గాడ్ అన్నది. అందుకే మనకి యోహాను చెప్పినటువంటి తన రెవల్యూషన్ లో, ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్. వర్డ్ అంటే నాదము, శబ్దము. ఈ శబ్దం నుంచే వచ్చింది చోటు, ఈ చోటు నుంచే వచ్చింది సమస్త సృష్టి, దాని నుంచి వచ్చింది కాలము. కాబట్టి సమస్తము మనం కళ్ళు తెరవంగానే మన చుట్టిదంతా ఉంది. కాబట్టి ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, ఈ సమస్త సృష్టి. మరి ఇది తనంతటికి తను వచ్చిందా? అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్. ఎవరో ఒకళ్ళు ఉండడం వల్ల, ఆయన దీన్ని సృష్టించడం వల్ల ఇదంతా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు.
వర్డ్ అండ్ గాడ్. సృష్టించిన వాడితో ఈ సృష్టి ఉన్నది. కాబట్టి సృష్టికర్త సృష్టి ఇద్దరు మనకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇద్దరు ఉన్నారా? అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. సృష్టే సృష్టికర్త, సృష్టికర్తే సృష్టికర్త. సృష్టే సృష్టికర్త, సృష్టికర్తే సృష్టి. సృష్టి సృష్టికర్తకి అభేదం. సృష్టి మొత్తం కలిపి సృష్టికర్త. ఇంకా వేరే ఎక్కడ విడదీస్తాం మనం? అందుకనే వర్డ్ వాజ్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ అట్లాగా ఆయన చెప్పాడు. ఈయన హిందూ స్క్రిప్చర్ ఈ జాఫ్రీ హడ్సన్ ఈ విషయాన్ని అందించడానికి ఎక్కడెక్కడైతే వీలుగా ఉన్నాయో, దీనికి దగ్గరగా ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మనలో వాటిని మేల్కొల్పటానికి, ఆ వన్నెస్ యందు మనం మేల్కొనటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎవరెవరేమని చెప్పారు అన్ని ఇప్పుడు దీనికి అనుకుంటున్నా. లాస్ట్ అండ్ రిగైన్డ్, ద స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగైన్డ్ అన్నదానికి పోలుస్తూ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. భగవద్గీతను తీసుకున్నాడు మళ్ళీ. ఇన్ హిందూ స్క్రిప్చర్ ద భగవద్గీత ద లార్డ్స్ సాంగ్. గీత అంటే గీతము, పద్యం, సాంగ్ గానం చేసేది, గీతము. ఎవరు గానం చేశారు? భగవానుడు కృష్ణావతారం ఎత్తి కృష్ణుడి ద్వారా గానం చేశాడు. అది ద లార్డ్ విష్ణు యాజ్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ట్రినిటీ సేస్. విష్ణువు కృష్ణావతారం ఎత్తి చెప్పిన గానం చేసినటువంటిది అది. విష్ణువు ఎవరు? సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ట్రినిటీ. త్రయమూర్తిలో ఒకడు, రెండవ వాడు అనమాట. ఈయన ముగ్గురు ఉన్నారు, ముగ్గురు మూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ ముగ్గురు మూర్తుల్లో రెండవ వాడు ఈ విష్ణువు. ఈయన ఏం చేస్తుంటాడంటే దీన్ని రక్షించడం కోసం స్థితికర్త కాబట్టి ఆయన బ్రహ్మ సృష్టించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుతూ, ఏదైనా తూకం దెబ్బతింటే, సమతూకం, ఆ బ్యాలెన్స్ దెబ్బతింటే, బ్యాలెన్స్ చెదిరితే మళ్ళీ దాన్ని సమతూకంలోకి తీసుకురావడానికి అవతారాలు ఎత్తుతూ తన ప్రయత్నం తను చేస్తూ ఉంటాడు. ఆయన ఆ ప్రయత్నంలో కృష్ణ అవతారం ఎత్తి అది ఒక గానం చేశాడు. ఏంటి చెప్పాడు ఆయన? హీ హూ సీత్. భగవద్గీత మనకి 18 అధ్యాయాలతో ఉంది. దాంట్లో ఎన్నో అధ్యాయం ఇది? 6th డిస్కోర్స్ 30th శ్లోక, 6వ అధ్యాయము 30వ శ్లోకంలో చెప్పాడు ఇది. ముందు దాన్ని ఆ సంస్కృతంలో చెప్పిన దాన్ని సంస్కృతంలో ముందు మనం పాడుకుందాం. అథ షష్ఠోధ్యాయ, 6వ అధ్యాయం. దాని పేరేంటి? ఆత్మ సంయమ యోగ. ప్రతి అధ్యాయానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఈ 6వ అధ్యాయానికి పెట్టిన పేరు ఆత్మ సంయమ యోగము. అథ షష్ఠోధ్యాయ ఆత్మ సంయమ యోగ. శ్రీ భగవానువాచ యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి అని చెప్పింది. ఆయన గానం చేసింది అది. ఏమన్నాడు? హీ హూ సీత్ మీ, హీ హూ సీత్ మీ ఇన్ ఎవ్రీథింగ్. ఎవరైతే సర్వత్రా సమస్త వస్తువులందు సమస్తమునందు నన్ను దర్శిస్తారో, ఇన్ ఎవ్రీథింగ్ అండ్ సీత్ ఎవ్రీథింగ్ ఇన్ మీ, అక్కడతో ఆగిపోకుండా ప్రతి దాంట్లోనూ నేనున్నాను అని గమనించడం ఒకటి. అట్లా కొద్ది కొద్దిగా అయిపోతుంది. దోమలో చాలా చిన్నది, మరి చిన్నోడిగా ఉండిపోతాడు. ఓ పెద్ద ఏనుగు పెద్దవాడిగా ఉంటాడు.
ఇట్లా రకరకాల సైజుల్లో అన్నట్టుగా అయిపోయింది కదా. అట్లా ఉంటాడు ఆయన. హీ హూ సీత్ మీ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ సీత్ ఎవ్రీథింగ్ ఇన్ మీ. అక్కడికి వెళ్ళాలి. మొత్తం నాలో నాలో ఉన్నట్టుగా ఎవరైతే చూస్తారో, ఈ సమస్తము ఎవరి యందు ఉన్నది, నా యందు ఉన్నది అని ఎవరైతే చూస్తారో, ఆఫ్ హిమ్ విల్ ఐ నెవర్ లూజ్ హోల్డ్. అట్లా భావించేవాడిని, అలా దర్శించేవాడిని ఎప్పటికీ నేను వదిలిపెట్టను. ఆఫ్ హిమ్ విల్ ఐ నెవర్ లూజ్ హోల్డ్. ఇంకో వాడిని జారిపోనివ్వని, గట్టిగా పట్టుకుంటాను ఇంకా. అండ్ హీ షల్ నెవర్ లూజ్ హోల్డ్ ఆఫ్ మీ. ఎందుకని వాడే గట్టిగా పట్టుకున్నాడు. ఇక్కడ ఎంత తమాషా చూడండి. ఎవరిని గట్టిగా పట్టుకున్నారు? భగవంతుడు పట్టుకోలే గట్టిగా. భగవంతుణ్ణి ఇట్లా ఎవరైతే గమనిస్తున్నారో, ఎవరైతే తెలుసుకుంటున్నారో, వాడు గట్టిగా పట్టుకున్నాడు. దాంతో భగవంతుడు పట్టుకున్నట్టు అయిపోయింది అది. అందువల్ల వాడిని నేను పట్టుకున్నాను, నన్ను వాడు పట్టుకున్నాడు. ఇంకా వాడు నన్ను వదలటం లేదు, నేను వాడిని వదలటం లేదు. ఇది ఇక్కడ చెప్పింది. యో మాం పశ్యతి సర్వత్రా. పశ్యతి అంటే చూడటం, మాం అంటే నన్ను, సర్వత్రా ఈ సమస్తమునందు, ఈ సమస్త సృష్టి యందు ఉన్నటువంటి సమస్త జీవుల యందు సర్వం చ మయి పశ్యతి. అక్కడితో కాకుండా అన్నిటి యందు నేనున్నాను అనేది గమనిస్తూ సర్వం చ మయి పశ్యతి. ఈ సమస్తము కూడా మయి, నా యందు ఉన్నది అని ఎవరైతే దర్శిస్తారో, ఈ సమస్తముందు నేను ఉన్నాను అని, అట్లాగే ఈ సమస్తము నా యందు ఉన్నదని ఎవరైతే దర్శిస్తారో, తస్యాహం న ప్రణశ్యామి. తస్య అహం నా ప్రణశ్యామి అంటే నశించడు. ఇక ప్రణశ్యామి అంటే నశించటం, నా ప్రణశ్యామి నశించడు. సచ మే నా ప్రణశ్యతి. పట్టుకోవడం, లూజ్ హోల్డ్, పట్టుకోవటం, గట్టిగా పట్టుకోవటం. ఐ నెవర్ లూజ్ హోల్డ్ అండ్ హీ షల్ నెవర్ లూజ్ హోల్డ్ ఆఫ్ మీ. ఇప్పుడు ఎట్లాగైతే ఇది నా యందు దైవం ఉన్నాడు అంటే, దైవం ముందు మనం ఉన్నాం కాబట్టి అన్నట్టుగా దైవాన్ని మనం పట్టుకున్నాం అంటే దైవము మనల్ని పట్టుకున్నాడు అన్నట్టుగా. మళ్ళీ ఇట్లాగా మొత్తానికి ఏంటి, చివరికి ఈ సమస్తము నా యందు జరుగుతూ ఉన్నది. నా యందు జరుగుతూ ఉందంటే ఇదంతా నా రూపాలే. నేనే ఇక్కడ అన్ని చోట్ల నేనే నిలబడి ఉన్నాను. ఈ స్థితి భేదం చేత వేరువేరుగా మీకు అనిపించవచ్చు. ఈ స్థూల జగత్తుకు వచ్చేటప్పుడు కల్లా, 7వ లోకానికి వచ్చేటప్పుడు కల్లా, ఈ భౌతిక జగత్తుకి, ఈ స్థూల జగత్తుకి వచ్చేటప్పటికి, సొలిడిఫై అయిపోయేటప్పటికి మొత్తం ఘనంగా అయిపోయింది, ఘన స్థితిలోకి వచ్చేసింది. అప్పుడు స్థితి భేదం చేత ఏంటి, అనేక రకాలుగా మీకు అనిపించవచ్చు. కానీ ఈ అనేక రకాలు, అనేక రూపాలు నేనే. ఎందుకని? ఇవన్నీ నా యందు ఉన్నవి. నా యందు ఉన్నాయి కాబట్టి వాటి యందు నేను తప్పనిసరిగా ఉంటాను. అది అనివార్యం. నేను వెళ్ళి ప్రత్యేకంగా వాటిలో దూరాల్సిన పని లేదు. అప్రయత్నంగా నేను వాళ్ళ యందు ఉంటాను. ఎందుకంటే వాళ్ళందరూ నా యందు ఉన్నారు కాబట్టి. అలా చెప్పుకొచ్చాడు. ఇన్ పాస్పోర్ట్ ఏంజెలా మోర్గాన్ రైట్స్. సరే, ఇంకో చోటకి వెళ్ళాడు మళ్ళీ. ఇదంతా స్పిరిచువల్ నాలెడ్జ్ ఏంటన్నమాట, వన్నెస్ విత్ గాడ్. సమస్తము దైవమే. ఈ సమస్త రూపాలు దైవ రూపాలే అన్నది. అలా దర్శిస్తూ ఉంటే ఇంకోడు
నన్ను పట్టుకున్నట్టు అవుతుంది, నేను వాడిని పట్టుకున్నట్టు అవుతుంది. ఇంకా నశించటం అనేది లేదు, ఇంకా శాశ్వతంగా ఉండిపోతాడు. ఇంకో చోట హర్ల్ దౌ దై క్రై అట్ హెవెన్స్ గేట్, హర్ల్ దౌ దై క్రై అట్ హెవెన్స్ గేట్ ఒక పద్యంలాగా రాశాడు ఆయన. పస్పోర్ట్ ఏంజలా మోర్గాన్ అన్న ఆయన రాశాడు. హర్ల్ దౌ దై క్రై అట్ హెవెన్స్ గేట్, అంటే మనం కోపంతో ఏంటి కనపడవు నువ్వు, నన్ను ఇట్లాగా బాధలు పెడుతున్నావేంటి అని కోపంతో కసితో ఆయన్ని తిడుతూ ఆ హెవెన్, ఆయన యొక్క ఆ వైకుంఠం ఆ ద్వారం దగ్గర నిలబడి, అంటే ఆ దైవం యొక్క రాజ్యం అనే దైవ అంతఃపురం దగ్గర ఆ గేటు దగ్గర నిలబడి, హెవెన్స్ గేట్ ఆ స్వర్గం యొక్క ద్వారం దగ్గర నిలబడి, హర్ల్ దౌ దై క్రై, హర్ల్ అంటే విసిరవేయటం, రువ్వటం, త్రో సంథింగ్ విత్ గ్రేట్ ఫోర్స్, తీవ్ర కసితో పెద్దగా తిట్టడం, నిందించటం. నిందా వాక్యాలతో ఆయన్ని తలుచుకుంటున్నాం అనమాట ఇక్కడ. ఏంటి ఇట్లాగా నన్ను బాధలు పెడుతూ, నువ్వు లోపల హాయిగా అంతఃపురంలో దర్జాగా ఉన్నావు, నేనేమో ఇక్కడ అష్ట కష్టాలు పడుతున్నాను, ఏంటిది, ఎందుకు నన్ను ఇట్లాగా సృష్టించావు అని చెప్పి అట్లాగా పెద్దగా అరుస్తూ ఆ గేటు దగ్గర నిలబడి, ఆ ద్వారం దగ్గర, హెవెన్స్ గేట్ ఆ స్వర్గ ద్వారం దగ్గర నిలబడి అరుస్తుంటే, గాడ్ మస్ట్ అడ్మిట్ ది సూనర్ లేట్, తప్పనిసరిగా మన యొక్క ఆక్రోశం, మన యొక్క వినతి, మన తపన ఆయనకి వినపడి, అడ్మిట్ ది సూన్ ఆర్ లేట్, వెంటనే గాని, కొంత ఆలస్యమైన తర్వాత గాని, కొంత ఆలస్యంగానైనా తప్పనిసరిగా నీకు లోనికి ప్రవేశము కలుగుతుంది. దై పాస్పోర్ట్ అంటే ఆ పద్యం యొక్క సంకలనానికి, ఆ పద్యాలు రాసినటువంటి గ్రంథానికి ఏం పేరు పెట్టాడు? పాస్పోర్ట్. పాస్పోర్ట్ అంటే ఏంటి? మనం ఇతర దేశాలకి ప్రయాణం చేయాలంటే ఆ వీసా, పాస్పోర్ట్ అవి కావాలి కదా మనకి, అనుమతి పత్రం. పాస్పోర్ట్ లేకపోతే నువ్వు ఆగు నాయనా అంటారు. ఇంకా అనుమతి లేదు మనకి విదేశ ప్రయాణం చేయడానికి. కాబట్టి పాస్పోర్ట్, విమాన ప్రయాణం చేయాలి అంటే ఎందుకు పాస్పోర్ట్ అని పెట్టింది? మనము విమానంలో ప్రయాణం అంటే అంతరిక్షంలో. ఈ స్వర్గము పైన ఎక్కడో అంతరిక్షంలో ఉంది, అక్కడికి మనం ప్రయాణం చేయాలి అన్నదానికి అన్నట్టుగా ఈ పాస్పోర్ట్. మరి నీ పాస్పోర్ట్ ఏది? దై పాస్పోర్ట్ అంటే saints could ask no more. Saints could ask no more. ఉత్కృష్టమైన భక్తి గల పురుషులు, మహాత్ములుగా చెప్పబడవారు, పరమ పవిత్రులు, సెయింట్స్, సాధు పురుషులు. కుడ్ ఆస్క్ నో మోర్, పాస్పోర్ట్ ఉందా అని అడగరు. హిస్ ఇమేజ్ ఎట్ దై వెరీ కోర్, అక్కడ ఉన్న ద్వారపాలకులేంటి, ఇట్లాగా మనం అసలు ద్వారం దగ్గరికి రావటమే నీ యొక్క భక్తి తెలుస్తుంది. నువ్వు ఇట్లా ఎలా అడిగినప్పటికీ
నీ యొక్క నువ్వు దైవ రూపంగానే నువ్వు ఉన్నావు కాబట్టి, ఆ దైవ రూపంగా ఉన్న నిన్ను చూసి నిన్ను లోపలికి ప్రవేశపెడతారు. ఇంకా అక్కడ పాస్‌పోర్ట్ అవసరం లేదిక. అంటే పాస్‌పోర్ట్ అవసరం ఎప్పుడు? మా దేశం వేరు. ఇంకొక దేశానికి వెళ్తున్నాము అన్నప్పుడు పాస్‌పోర్ట్. ఉన్నది మొత్తం ఒకే దేశం, ఒకే సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం. ఒకే సామ్రాజ్యంలోకి ఇంకా అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణానికి అనుమతులు అక్కర్లేదు గదా! మన భారతదేశంలో ప్రయాణం జేయాలి. ప్రయాణానికి ఇంకా అనుమతులే ఉన్నాయి. నేరుగా మన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేయటమే. దేంట్లో అది కావాలనుకుంటే దాంట్లోకి. భారతదేశం నుంచి ఇంకా పక్క దేశాల్లోకి అమెరికా అని, లేకపోతే ఇంగ్లాండ్ అని, ఆస్ట్రేలియా అని వేరే దేశం అనేటప్పటికల్లా అప్పుడు అవసరం అవుతాయి మనకి. మనకు వేరే దేశం లేదిక. సమస్తము దైవ సామ్రాజ్యం. అంతే ఇంకా పాస్‌పోర్ట్. కుడ్ ఆస్క్ నో మోర్. పాస్‌పోర్ట్‌తో పని లేదు మనకి. హిస్ ఇమేజ్ ఎట్ థై వెరీ కోర్. ఎవరైతే ఆ గేటు దగ్గర నిలబడి, ఆ ద్వారం దగ్గర నిలబడి అభ్యర్థిస్తున్నాడో, వాడు దైవ రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. వెంటనే తలుపు తెరుచుకుంటుంది. అంటే మనం గేటు దగ్గర నిలబడాలది. గేటు దగ్గర నిలబడి అడగాలి. గేట్ అంటే మరి మాకు ఆ వైకుంఠం ఎక్కడో తెలియదండి. ఆ స్వర్గం ఎక్కడుందో మాకు తెలీదు. ఆ స్వర్గానికి ఎలా ప్రయాణం చేయాలో మాకు తెలీదు. మేమెట్లాగా ప్రయాణం చేసేది? మేమెలాగా ఎళ్ళేది? నువ్వున్నదే స్వర్గంలో. నువ్వున్నదే దైవ సామ్రాజ్యంలో. కాబట్టి నువ్వు లేదనుకుంటున్నావు. నువ్వున్న చోట నిలబడి అడుగు. ఎందుకంటే నువ్వున్న చోటే నీకెదురుగా గేట్ ఉండిపోయింది. అడ్డుగా గేటుంది. అడ్డుగా ద్వారం మూసి ఉన్నది. ఆ ద్వారం తెరుచుకుంటుంది. ఉన్న చోటే అడుగు నువ్వు. The true salvation of man following his fall, the true salvation of man following his fall. ఈ సాల్వేషన్ యొక్క అవసరం ఎందుకొచ్చింది? అంటే సాల్వేషనం అంటే మోక్షము, ముక్తి, బంధ విముక్తము, ఆపదల నుంచి కాపాడడము, రక్షణము, పాప విముక్తి, పాప శిక్ష నుంచి విముక్తి ఇది. ఇవన్నీ ఎందుకు అవసరమైంది? ఈ సాల్వేషన్ అన్నది ఎందుకు అవసరమైంది? ఫాలోయింగ్ హిస్ ఫాల్. ప్రారంభంలో మనము దైవంగానే ఉన్నాము. దైవంతో కూడి ఉన్నాము. ఈడెన్ గార్డెన్‌లో, ఆ ఉద్యానవనంలో. కానీ అక్కడ ప్రలోభ పెట్టడం ద్వారా ప్రలోభపడి మనం భూపతనం జరిగింది మనకి. అనేకత్వంలోకొచ్చేసాం. అందువల్ల ఇప్పుడు మళ్ళా ఆ అనేకత్వం నుంచి ఏకత్వానికెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఈజ్ అన్ అసెంట్ ఇంటూ ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ వన్నెస్ విత్ గాడ్. కాబట్టి మళ్ళా మనం అసెంట్ అంటే పైకి ఎక్కాల్సిన అవసరం ఏర్పడింది. ఆ నిచ్చెన మెట్లు ఎక్కాల్సిన అవసరం ఏర్పడింది. పైకి ఎగేసి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. పైకి ఎగసి అంటే మనం దిగువన ఉన్నామని అనుకోవటం వల్ల. అక్కడ వాస్తవంగా పైన, కింద అట్లాగా లేదు. పైన, కింద ఎక్కడనుంటుంది? 2 వస్తువులున్నప్పుడు, ఒక వస్తువుతో ఇంకొకటి పోల్చినప్పుడు, అది పైనుందండి, ఇది కింద ఉందండి అని చెప్తాం. ఒక వస్తువే ఉందక్కడ. ఒక వస్తువుని నువ్వు కిందున్నావని ఎట్లా చెప్తాం? దేనితో పోల్చి చెప్తాం మనం? పైన ఉన్నావని ఎలా చెప్తాం? దేనితో పోల్చి చెప్తాం? ఉన్నది ఒక వస్తువే. అందువల్ల అనేకత్వంలో ఉన్నాం కాబట్టి పైకి, కిందకి ఈ ఎగరడాలు, ఈ గోలంతా ఉంది. ఉన్నది ఒకటే అంటే పైకి లేదు, కిందకి లేదు. ఇంకా ఫాల్ లేదు.
కిందకి భూపతనం జరిగినందువల్ల మళ్ళీ స్వర్గానికి ఎక్కబాకాలి మనం. ఆ స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయో లేదో ఆ స్వర్గ ద్వారం దగ్గర కూర్చుని ఏడుస్తూ కూర్చోవాలి, గట్టిగా అరవాలి, ఆయన్ని తిడుతూ ఉండాలి, అప్పుడు తెరుచుకుంటుందేమో అన్నట్టుగా ఇదంతా ఏమీ లేకుండా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ వన్నెస్ విత్ గాడ్ ఉన్న చోటే ఉన్న విషయం వన్నెస్ విత్ గాడ్, దైవముతో ఏకత్వం. ఆ భావనలోకి వచ్చేటప్పుడు కల్లా, ఆ అనుభూతి చెందేటప్పుడు ఏకత్వ అనుభూతి ఇంప్లాయింగ్ అసెన్షన్ ఇంటూ కాన్షియస్ యూనియన్ విత్ ద డైటీ. ఇంకా అప్రయత్నంగా డైటీ ఎక్కడున్నాడు, ఆ దేవత ఎక్కడున్నాడు, ఈ సమస్తానికి సంబంధించిన పరమాత్మ ఎక్కడున్నాడు? మన నుంచి దూరంగా లేడు కదా, మనగానే ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, ఆయనలోనే మనం ఉన్నాం కాబట్టి ఇంకెక్కడ అంతకన్నా దగ్గర ఎవరున్నారు మనకి ఇంకా? కాబట్టి అసెన్షన్ ఇంటూ కాన్షియస్ యూనియన్ విత్ ద దేవత. డైటీ అంటే డైటీని దేవత అని కూడా అనొచ్చు మనం. కాన్షియస్ యూనియన్ అంటే మనం ఏదో గాఢ నిద్రలో లేకపోతే గాఢ సమాధిలో, ధ్యాన ధారణ సమాధి అనే మొత్తం పతంజలి మహర్షి చెప్పిన 8 పాదాల్లో చిట్ట చివరిది సమాధి పాదం. అంటే మనల్ని మనం పూర్తిగా మర్చిపోయి అప్పుడు ఆ స్థితిలో ఆయనతో వన్నెస్ గా ఉండడం అనేది, అట్లా కాకుండా కాన్షియస్ యూనియన్, ఆ దైవానుభూతిని మనము చెందుతూ, ఆ దైవానుభూతిని అనుభూతి చెందుతూ ఉండడం అట్లా జరుగుతుంది. అంటే రిగైన్డ్, ఏదైతే పోగొట్టుకున్నామో, ఏది మనం మర్చిపోయామో అది మరలా తిరిగి పొందటం, ఆ స్థితిని, స్వస్థితిని, ఆ దైవ స్థితిని పొందటం, వన్నెస్ విత్ గాడ్. దీనికి సంబంధించి స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగైన్డ్ అన్న విషయానికి సంబంధించి ఇట్లాగా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఇంకొక విషయంలోకి వచ్చారు, ద పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్. మనం దీంట్లో చెప్పుకున్నట్టుగా పెద్ద తిరుమలాచార్య ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది అని అక్కడ ప్రశ్న వేశాడు. ఎక్కడి అంటే చాలా గొప్పది అని, ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో వీటన్నిటికన్నా ఉన్నతమైనది మానుష జన్మ, చాలా ఉత్కృష్టమైనది. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నిట్లోనూ ఉత్కృష్టమైన జీవి మానవుడు. ఈ మనిషి జన్మ ఎత్తాం, కానీ ఫలం ఏమున్నది? ఎందుకు మనిషి జన్మ ఎత్తాం? ద పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్, అది మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.